నీ బంధువులే కావచ్చు, రోజు నీ చుట్టూ చేరి నిన్ను పలకరించే వాళ్ళే కావచ్చు, రహస్యంగా నిన్ను పతనావస్థలోనికి నెట్టేయాలని, చీకటిలోనికి నెట్టేయాలని, నిన్ను ఇబ్బందుల్లోనికి తీసుకెళ్లాలని వారు చాలా చాలా ప్రణాళికలు వేసుకుంటున్నారేమో. బహుశా ఈ రోజు కూడా, ఈ సమయంలో కూడా బహుశా కొంతమంది నీ పట్ల అలాంటి ఉద్దేశాలు కలిగి ఉన్నారేమో. నీ పతనాన్ని చూడాలని, నీ దుఃఖాన్ని చూడాలని, నీ ఓటమిని చూడాలని, నీ ఇబ్బందులను ఆస్వాదించాలని బహుశా చాలామంది ప్లాన్ చేసుకుంటున్నారేమో. సర్వశక్తి గల దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. వారు అనుకుంటున్న ఏ మాట నిలవదు, అది జరగదు. కారణం ఏంటో తెలుసా? దేవుడు నీ పక్షాన ఉన్నాడు కాబట్టి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చాలామంది చాలా రకాలుగా నీ గురించి అనుకోవచ్చు. నీ ఉద్యోగం నుండి నేను టెర్మినేట్ చేయాలని కొంతమంది ఆలోచన చేస్తున్నారేమో. నీ మీద రాంగ్ పిటిషన్స్ పెట్టాలని కొంతమంది ఆలోచన చేస్తున్నారేమో. నీకున్న ప్రాపర్టీని లేదా అసెట్ని ఏదన్నా లాగేసుకోవాలని కొంతమంది తప్పుడు ఆలోచనలు కలిగి ఉన్నారేమో. నీ మీద బ్యాడ్ రూమర్స్ స్ప్రెడ్ చేయాలనే ఆలోచనలో కొంతమంది ఉన్నారేమో. దేవునితో మాట్లాడుతున్నాడు. వారి ఆలోచనలు జరగవు, ఆ మాటలు నిలువవు. కారణం, సర్వరక్షకుడైన దేవుడు, నీకోసం ప్రాణం పెట్టిన దేవుడు, ప్రాణప్రదంగా నేను ప్రేమిస్తున్న దేవుడు నీ పక్షాన ఉన్నాడు. లేఖనాల్లో ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి. నీకు విరోధంగా రూపించమని ఆయుధం వర్ధిల్లదు అని దేవుడు మాట్లాడాడు. దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడని, నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనాన్ని సిద్ధపరుస్తావని, ఈ వాగ్దానాలని కూడా మనం క్లెయిమ్ చేస్తున్నప్పుడు దేవుని ఉద్దేశాలు చాలా గొప్పవని గమనించాలి. ఒక మాట వినండి దేవుని బిడ్డలారా, ప్రజల ఆలోచనలు, ప్రజల తలంపులు, ప్రజల ఉద్దేశాలు ఎప్పుడు నిన్ను ఓడించలేవు, ఎప్పుడు నిన్ను పతనావస్థలో నడిపించలేవు. దయచేసి వాటి గురించి భయపడద్దు. ఎవరో నీకు వచ్చి ఏదో చెప్పారు, వాళ్ళు ఎలా అనుకుంటున్నారు అలా అనుకుంటున్నారని నీకు చెప్పినప్పుడు కానీ, ఆ వార్తలు నీకు తెలిసినప్పుడు కానీ, నువ్వు చేయాల్సిన పని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. నీ సమస్యను ప్రభు చేతిలో పెట్టు, నీ వ్యాజ్యాన్ని ప్రభు చేతికి అప్పగించు. నీ పక్షంగా పోరాడేవాడు ఆయన, నీకు మేలు చేసేవాడు ఆయన. నరుల ఎదుట తన్ను ఆశ్రయించు వారికి ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదని బైబిల్లో సెలవిస్తూ ఉంది. ఈరోజు దేవుడు నీకు విజయాన్ని ఇస్తున్నాడు. ఎవరెవరైతే నీకు వ్యతిరేకంగా నిలబడి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారో, తప్పుడు ఉద్దేశాలు కలిగి ఉన్నారో, దేవుడు వాటన్నిటిని కూడా క్యాన్సిల్ చేస్తున్నాడు. వారి మాటలు జరగట్లేదు, అవి నిలబట్టలేదు. ప్రభువు నీ పక్షాన ఉన్నాడు కనుక ఆయన ఉద్దేశాలు, ఆయన ప్రణాళికలు మాత్రమే నీ జీవితంలో నెరవేరుతాయి. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా.